అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. సోదరులారా, సోదరిమణులారా, 2 దినాల్లో డబ్బులతో ఒక బలమైన విశ్వాసి యొక్క విశ్వాసాన్ని శైతాన్ ఎలా చెడగొట్టాడో ఆ సంఘటనను మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఈ యొక్క వృత్తాంతాన్ని హసన్ బస్రీ రహమతుల్లాహి గారు ఉల్లేఖించారు. ఇబ్నే అల్ జౌజీ గ్రంథంలో ఈ విషయం రాయబడి ఉంది. హకీం అల్ బైహకీ సహీహుల్ జామియాలో దీనిని హసన్ కోవకు చెందినదిగా ఖరారు చేశారు. ఒక బలమైనటువంటి విశ్వాసి ఉండేవాడు. అయితే ప్రజలు ఒక చెట్టును ఆరాధించడం ఆ విశ్వాసి చూసి తట్టుకోలేకపోయాడు, జీర్ణించుకోలేకపోయాడు. కోపంతో కత్తి చేతబట్టి ఈ చెట్టును నరికేయాలన్న సంకల్పంతో అతను బయలుదేరుతూ ఉంటే మార్గం మధ్యలో ఇబ్లీషు మానవ ఆకారంలో కనిపించాడు. ఏమయ్యా, ఎక్కడికి బయలుదేరుతున్నావు అని అడిగాడు. అల్లాకు బదులు ఒక చెట్టును ప్రజలు ఆరాధిస్తున్నారు, ఇది నేను తట్టుకోలేకున్నాను, ఆ చెట్టును నరికేస్తాను అని చెప్పి సమాధానమిచ్చాడు. ఇబ్లీస్ అన్నాడు, సరే నీవు ఆరాధించకపోతే మానేయి, కానీ ప్రజలు ఆరాధిస్తున్నారు కదా, దానివల్ల నీకేంటి నష్టం, ఎందుకు చెట్టును నరికేస్తావన్నాడు. మీరు ఎన్నైనా చెప్పండి, నేను ఆ చెట్టును నరికి తీరుతాను అన్నాడు. సరే, నేను దీనికంటే మెరుగైనది లాభదాయకమైన మాట ఒకటి చెప్పనా అన్నాడు. చెప్పండి అన్నాడు. నీకు రోజు నేను 2 దినాలు డబ్బులు ఇస్తాను, ఈ చెట్టును నరకటం మానేయి, ఆపేయి అన్నాడు. ఎలా వస్తాయి నాకని అడిగాడు. నీవు నిద్ర లేచిన వెంటనే దిండు కింద చూసుకో, 2 దినాలు డబ్బులుంటాయి, రోజు ఇలాగే ఇస్తూ ఉంటాను నీకన్నాడు. అప్పుడు ఆ విశ్వాసం ఏం చేశాడు, 2 దినాల డబ్బులకు ఆశపడి అతను ఆ చెట్టును నరకటం ఆపేశాడు. ఏ పని అయితే అల్లా కోసం చేయటానికి పూనుకున్నాడో ప్రాపంచికం యొక్క డబ్బు తగిలేసరికి, ఆ యొక్క ప్రాపంచిక డబ్బులు దినాల్లో రుచి చూసేసరికి అల్లా కోసం చేయాల్సినటువంటి కార్యాన్ని ఆపేశాడు, ఆ చెట్టును నరకటం మానేశాడు. శైతాను చెప్పిన విధంగానే వెళ్లి ఆ రాత్రి పడుకున్నాడు. తెల్లవారుజామున చూస్తే దిండు కింద 2 దినాలు డబ్బులు దొరికాయి. ఇదేదో బాగుందనుకున్నాడు. 2వ రోజు అలాగే చేశాడు, చూస్తే దిండు కింద డబ్బులున్నాయి. 3వ రోజు నిద్ర నుండి లేచి చూస్తే దిండు కింద డబ్బులు లేకపోయేసరికి కోపం వచ్చింది. మళ్లీ కత్తి తీసుకొని ఆ చెట్టును నరకటానికి బయలుదేరుతూ ఉంటే ఇబ్లీసు దారిలో కనిపించాడు. ఏమయ్యా, ఎక్కడికి బయలుదేరుతున్నావన్నాడు. నేను ఆ చెట్టును నరకటానికి, అల్లాకు చేయాల్సిన ఆరాధన ఆ చెట్టుకు చేస్తున్నారు, ఆ చెట్టు నరకడానికి వెళ్తున్నాను అన్నాడు. ఇబ్లీస్ అన్నాడు, నీవు అబద్ధం చెబుతున్నావు అన్నాడు. లేదు, నేను నిజమే చెప్తున్నాను అన్నాడు. లేదు, నువ్వు అబద్ధం చెబుతున్నావు. నీవు మొదటి రోజు ఏదైతే మంచి సంకల్పంతో, దృఢమైన విశ్వాసంతో అల్లా కోసం ఏదైతే నువ్వు చేయటానికి బయలుదేరావో అది నిజం. ఇప్పుడు నువ్వు 2 దినాలు డబ్బులు లేవన్నటువంటి, దొరకలేదు, లభించలేదన్నటువంటి కోపంతో నువ్వు బయలుదేరుతున్నావు, అల్లా కోసం నువ్వు బయలుదేరటం లేదు అన్నాడు. ఎవరో తెలుసా, నేను శైతాన్ అని చెప్పాడు. నేను శైతాన్ని. నువ్వు మొదట అల్లా కోసం కత్తిబట్టి ఆ చెట్టును నరికేయడానికి బయలుదేరావు, కానీ నేను ప్రాపంచిక 2 దినాలు డబ్బులు రుచి చూపేసరికి నువ్వు అల్లా కోసం చేయాల్సిన పనిని ఆపేశావు. ఎప్పుడైతే నువ్వు అల్లా కోసం చేయాల్సిన పనిని ఆపేసి ప్రపంచం వైపునకు చూసావో, డబ్బుల వైపునకు చూసావో, అప్పుడు లొంగిపోయావు. అప్పుడు నీపై నాకు అధికారం వచ్చింది. ఎప్పుడైతే నువ్వు అల్లా కోసం చేయాలనుకున్నావు, అప్పుడు నీపై నాకు ఏమాత్రం అధికారం లేదు. కానీ ఎక్కడైతే నువ్వు దినాలకు లొంగిపోయావో అప్పుడు నీపై నాకు అధికారం వచ్చింది. అప్పుడు నువ్వు అల్లా కోసం బయలుదేరావు, కానీ ఇప్పుడు నువ్వు డబ్బులు రాలేదన్నటువంటి అక్కసుతో బయలుదేరావు. ఇప్పుడు నాకు నీపై పెత్తనం వచ్చింది, అధికారం వచ్చింది అని చెప్పి శైతాన్ చెప్పాడు. దాదాపు అతన్ని నాశనం చేశాడు. ఎంత నాశనం చేశాడంటే చావు వరకు అతన్ని తీసుకెళ్లిపోయాడు. అతని సంకల్పాన్ని చెడగొట్టాడు, అతని విశ్వాసాన్ని చెడగొట్టాడు. ఈ విధంగా ఒక విశ్వాసి యొక్క విశ్వాసాన్ని ప్రాపంచిక రుచులు చూపించి శైతాను చెడగొడతాడు. సోదరులారా, సోదరిమణులారా, మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, ఇన్న షైతాన లిల్ ఇన్సాని అదువ్వుం ముబీన్. మానవుడు, శైతాను మానవులకు బహిరంగ శత్రువు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పాడు. శైతాను మనకు బహిరంగ శత్రువు. మనల్ని నాశనం చేయటానికి, మన విశ్వాసాన్ని చెడగొట్టడానికి, మన సంకల్పాన్ని నాశనం చేయటానికి, మన విశ్వాసంలో, మన సంకల్పంలో షిర్కు తీసుకురావడానికి, మన విశ్వాసంలో, మన సంకల్పంలో కల్తీ చేయటానికి శత విధాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అలాంటప్పుడు శైతాను యొక్క కుట్రల నుండి మనము అప్రమత్తంగా ఉండాల్సినటువంటి ఎంతైనా అవసరము ఉంది సోదరులారా. కావున మనము శైతాను యొక్క కీడుల నుండి తప్పించుకోవడానికి అల్లా యొక్క శరణు వేడుకుంటూ ఉండాలి. అల్లాను ఎప్పుడు కూడా ధ్యానిస్తూ ఉండాలి. శైతాను యొక్క కీడుల నుండి, కుట్రల నుండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని రక్షించుగాక. ఆమీన్. వాఖిరు దఅవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.